नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहूयाच्या ठळक बातम्या। जिल्ह्यात 10वीच्या परीक्षा शांततेत सुरू। जिल्हा शिक्षण विभागाने 52 केंद्रावर सर्व व्यवस्था केल्या। जिल्ह्यात LPG सिलेंडरची कमतरता नाही असे जिल्हाधिकारी SP म्हणतात। गॅस एजन्सीमध्ये तपासणी, लोकांना काळजी करू नका असा सल्ला। सतत चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। मुधोळचे आमदार आशा कामगारांना आश्वासन देतात। विधानसभेच्या अधिवेशनामध्ये ते मुद्द्यावर बोलतील असे त्यांनी सांगितले। जिल्हाधिकारी कार्यालयात नाविन्यपूर्ण पंचायत कार्यक्रम। जिल्हाधिकारी यांचे उद्दिष्ट सर्जनशील कल्पना औद्योगिक पातळीवर नेणे। आजच्या सविस्तर बातम्या। जिल्हाधिकारी राजश्री शहा यांनी अधिकाऱ्यांना 10वीच्या वार्षिक परीक्षा आयोजित करण्याचे निर्देश दिले आहेत। जिल्ह्यामध्ये अत्यंत पारदर्शक आणि शांत वातावरणामध्ये परीक्षा पार पडल्या। शनिवारी 10वीच्या परीक्षा सुरू झाल्याच्या पार्श्वभूमीवर त्यांनी आदिलाबाद शहरातील अनेक परीक्षा केंद्राची अचानक पाहणी केली। जिल्हाधिकाऱ्यांनी शहरातील जुन्या मंडळातील विनायक चौकातील सरस्वती शिशु मंदिर आणि सरकारी हायस्कूल या केंद्रांना भेटीही दिल्या। यावेळी त्यांनी प्रत्येक खोलीमध्ये फिरून परीक्षा घेतली आणि त्यांचे बारकाईने निरीक्षण केले। विद्यार्थ्यांना अडचणी येऊ नये म्हणून अशा प्रयाग योजना, पंखे, पिण्याचे पाणी, बेंच अशा किमान पायाभूत सुविधा आहेत का की नाही हेही त्यांनी स्वतः तपासणी केली। परीक्षा आयोजित करण्याच्या व्यवस्थेबद्दल अधिकाऱ्यांची विचारपूस करताना त्यांनी उपस्थितीच्या या टक्केवारीबद्दल तपासणी केली। No relation certificate తీసుకున్నా ఈరోజు నుంచి మళ్ళీ 10వ తరగతి ఎగ్జామ్స్ ప్రారంభించడం అయింది। సో మన జిల్లాలో 52 సెంటర్స్లో మళ్ళీ పిల్లలు అందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు। ముఖ్యంగా ఈసారి ఆన్లైన్లో కూడా వారందరికీ హాల్ టికెట్స్ కూడా మళ్ళీ వెసులుబాటు ఇవ్వడం జరిగింది। ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా కొన్ని సందర్భంలో మళ్ళీ అక్కడ స్కూల్స్లో మరి హాల్ టికెట్స్ విషయంలో కానీ ఎటువంటి ఇక్కడ ఇష్యూ రాకూడదు, దాని సందర్భంగా ఆన్లైన్ హాల్ టికెట్స్ కూడా పిల్లలు తీసుకొని వచ్చి మళ్ళీ CSDOలోకి కూడా అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। సో ఈరోజు నేను కూడా కొన్ని సెంటర్స్కి పరీక్షలు చేయడం జరిగింది। సో ఇప్పటివరకు ఈ 2 సెంటర్స్లో చూస్తే మళ్ళీ అటెండెన్స్ కూడా ఫుల్లే ఉన్నాయి। ముఖ్యంగా దీంతోపాటు అన్ని వసతులు కూడా పిల్లలకి అక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ, మెడికల్ హెల్త్ టీమ్స్ ఏవైతున్నాయో వాళ్ళు కానీ, శానిటేషన్ అరేంజ్మెంట్స్ కానీ, ఫ్రిస్కింగ్ కానీ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరిగింది। మనం CCTV కెమెరా కూడా CS రూమ్లో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది। సో ఈసారి మనం ప్రతి ఒక్క ఎగ్జామ్లో మళ్ళీ గ్యాప్ కూడా ఉన్నాయి, 3 రోజులు అట్లా గ్యాప్ కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎగ్జామ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ కన్సర్న్డ్ స్టూడెంట్ సందర్భంగా ఎవరైతే స్కూల్ సందర్భంగా స్టూడెంట్ ఉన్నారో వారు కూడా మళ్ళీ వచ్చి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు। సో అది కూడా ఈసారి గవర్నమెంట్ వెసులుబాటు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రశాంతంగానే ఎగ్జామ్ అన్ని చోట్ల కొనసాగుతుంది। ముఖ్యంగా మళ్ళీ పిల్లల్ని కోరుతున్నాము దట్ ఎక్కడైనా దయచేసి టెన్షన్ కానీ అటువంటి తీసుకోకూడదు। ప్రశాంతంగా మనం కష్టపడి ఒక సంవత్సరం ఇది ఎగ్జామ్ కోసం తయారీ చేశాం కాబట్టి తప్పకుండా అందరూ మంచి రిజల్ట్స్ కూడా సాధిస్తారు। టీచర్స్ కూడా చాలా కృషి చేశారు। సో ఒకటేమో దట్ డైలీ టైమింగ్, ఎగ్జామ్ టైమింగ్ దయచేసి మెయింటైన్ చేయండి।
మనం 9:30 నుంచి 12:30 ఉన్నాయి. 5 మినిట్స్ ఈ మనం ఏవైతే ఇంకా ఎక్స్ట్రా టైం కూడా ఇవ్వడం జరిగింది. కానీ అందరూ కూడా 9 o'clock 9:15 ఆ టైంలోనే వస్తే మరి బాగుంటుంది, పిల్లలందరికీ కూడా కోరుతున్నాము. దీంతోపాటు ఈ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ అంటే ఏవైతే నిషేధిత సందర్భంగా ఐటమ్స్ ఉన్నాయో, మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, తర్వాత ఈ మనం లాగ్ టేబుల్స్, చార్ట్స్ అటువంటి ఏం తీసుకొని రాకండి. సో ఇవి మనం పిల్లలకి కూడా నేను చెప్పేది. సో పిల్లలందరూ కూడా ఈ రోజు నుంచి ఏప్రిల్ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. అన్నిటి ఎగ్జామ్స్కి చక్కగా రాసుకుంటూ మధ్యలో ఏమైనా ఇష్యూస్ అయితే మళ్ళీ మీ స్కూల్కి వెళ్ళి ఆ డౌట్స్ కూడా ఆ ग्याप పీరియడ్లో క్లియర్ చేసుకొని అందరూ కూడా మంచి రిజల్ట్స్ సాధించుకోవాలి. నేను పిల్లలందరికీ కూడా ऑल द बेस्ट తెలియజేస్తాను. 10वीच्या वार्षिक परीक्षांच्या पार्श्वभूमीवर जिल्हा एसपी अखिल महाजन यांनी जिल्ह्यातील अनेक शाळांची पाहणी केली. ते म्हणाले की परीक्षा शांत वातावरणात सुरू आहे आणि परीक्षा केंद्रावर कलम 144 लागू आहे. परीक्षा केंद्राच्या आसपासच्या भागामध्ये लोकांना एकत्र येण्यापासून रोखण्यासाठी पावले उचलली. परीक्षा केंद्राच्या आसपासच्या परिसरामध्ये झेरॉक्स सेंटर आणि इंटरनेट सेंटर परीक्षा पूर्ण होईपर्यंत बंद राहतील याची खात्री करण्याची त्यांनी कर्मचाऱ्यांना पावले उचलण्याचे निर्देश दिले. जिल्ह्यातील 52 परीक्षा केंद्रावर कडक पोलीस बंदोबस्त ठेवला होता आणि परीक्षा केंद्राच्या बाहेर गस्त घालण्यात आलेला होता असेही म्हणण्यात आले. तसेच परीक्षा केंद्रामध्ये इलेक्ट्रॉनिक वस्तू, घड्याळे आणि इत्यादी आणण्यास मनाई आहे आणि कर्मचारी आत जाण्यापूर्वी कसून तपासणी करतील आणि परवानगी देतील असेही सांगण्यात आले. 10वीच्या परीक्षा लिहिणाऱ्या सर्वांना त्यांनी शुभेच्छा दिल्या. ఈరోజు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. మన జిల్లాలో 52 సెంటర్స్ ఉన్నాయి. ప్రతి సెంటర్కి మనం 2 కానిస్టేబుల్స్ లేకపోతే ఏఆర్ కానిస్టేబుల్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మనం బయట కూడా 144 ఇంపోజ్ చేయించాము. ఎక్కడైనా జిరాక్స్ షాప్స్ ఉంటే అది కూడా బంద్ చేయించాము. ఆ మొత్తం మంచి ఫ్రిస్కింగ్ నడుస్తుంది. ఏమైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్, వాచెస్, ఇయర్ ఫోన్స్, ఎక్స్ట్రా పేపర్ కూడా మనం ఏం పంపట్లేదు. జస్ట్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక నోట్ ప్యాడ్ అండ్ ఒక పెన్ అలౌడ్. అందరికి ఆల్ ద బెస్ట్ ఫ్రॉम पोलीस डिपार्टमेंट. जिल्हाधिकारी राजश्री शाह म्हणाले की दुर्गम गावांमधून उदयास येणाऱ्या सर्जनशील कल्पनांना प्रोत्साहन देण्यासाठी आणि त्यांना औद्योगिक स्तरावर घेऊन जाण्याच्या उद्देशाने तेलंगणा राज्य इन्व्हेक्शन सेलने आयोजित केलेला या इन्व्हेक्शन पंचायत कार्यक्रम यशस्वीरित्या आयोजित करण्यात आला होता. शनिवारी जिल्हाधिकारी कार्यालयाच्या कॉन्फरन्स हॉलमध्ये आयोजित कार्यक्रमात आदिलाबाद आणि आसिफाबाद जिल्ह्यातील 40हून अधिक तरुण शोधक आणि विद्यार्थ्यांनी त्यांचे नाविन्यपूर्ण प्रकल्प आणि या कल्पना सादर केल्या. विशेषतः कृषी उपकरणे, पर्यावरणपूर्वक ऊर्जा स्त्रोत आणि आरोग्य क्षेत्राशी संबंधित नाविन्यपूर्ण मॉडेल्स उपस्थितांना प्रभावित केले. ते म्हणाले की विकास केवळ महानगरपुरताच नाही तर ग्रामीण भागातील प्रतिभेचाही शोध घेणे आवश्यक आहे. అటువంటి కూడా మనం తయారు చేసి మళ్ళీ హెల్త్ పారామీటర్స్ కూడా మనం పెంచడానికి అంటే ఈ యొక్క ప్లాట్ఫామ్ వాడుకొని రిక్వెస్ట్ మీకు ఏమైనా ట్రావెల్ సపోర్ట్ కావచ్చు, ట్రై చేయాలి. సో అటువంటి ఏదైనా కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ Ravi sir was you give the plant, you also give the new life. Relation from our team. The whole team from the college quickly to spread the culture of innovation in the What was just you have seen one product is for the blind people and another product is for the providing the services at the doorstep. So both ultimately use technology
And the Innovation Panchayat objective is also using innovation and technology to solve daily problems. So whatever is happening in Hyderabad, as you know that in the big cities and metropolitan cities, many startups are coming up in the T-Works, in the T-Hub, in the V-Hub. These products are being incubated. They are being provided all R&D support. They are being provided all financial support. And those products, it starts with a prototype. Then after all the support, it ultimately reaches a product, and then that product is gaining access all across the country. So that is happening in Hyderabad. But those who are not able to access such platform, so how to identify such rural innovators కి ఎట్లా గుర్తించి మళ్ళీ వారికి కూడా అక్కడ హైదరాబాద్ దగ్గర తీసుకొని వెళ్ళి మరి వారికి ఆ అవకాశం ఇవ్వాలి. ఇది ఒక ఆబ్జెక్టివ్ ఇన్నోవేషన్ పంచాయతీ. ఈరోజు చాలా మంది మరి ఇన్నోవేటర్స్ వచ్చారు. సో మరి వారితో పాటు మెంటర్స్ కూడా ఉన్నారు. సో మెంటర్స్ వారి జర్నీ మీకు షేర్ చేస్తారు. మెంటర్స్ కి ఏ విధంగా ఐడియా వచ్చినాయి అవి షేర్ చేస్తారు. సో ఇన్నోవేటర్స్ ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు, మీ ఐడియా ఏది, మళ్ళీ అది ప్రొటోటైప్ స్టేజ్ కి ఏ విధంగా మీరు తీసుకొని వెళ్ళాలి. ప్రొటోటైప్ స్టేజ్ కి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు T-Hub లో, T-Works లో, అక్కడ V-Hub లో మీకు అవకాశం ఇస్తారు. అక్కడ మళ్ళీ మీ ప్రొడక్ట్ చాలా బాగుంది అంటే మీకు ఆటోమేటిక్ గా అన్ని సపోర్ట్స్ వచ్చేస్తాయి. ఆ సపోర్ట్ ఒకవేళ మీకు వచ్చినాయి అంటే మళ్ళీ మీ ప్రొడక్ట్ కూడా మార్కెట్ లో వస్తాయి. అంటే ఇదే ఉద్దేశం. జస్ట్ హైదరాబాద్ లో లేదు పెద్ద సిటీస్ లో మాత్రమే ఇన్నోవేషన్ పైన ఫోకస్ చేయకుండా ఇది గ్రామాలకి వెళ్ళి కూడా, చిన్న చిన్న టౌన్స్ కి వెళ్ళి కూడా, అక్కడ నుంచి కూడా ఇటువంటి ఐడియాస్ తీసుకొని వెళ్ళి మళ్ళీ మొత్తం రాష్ట్రంలో మొత్తం देशांలో కూడా వారికి ప్రోత్సహించాలి. ఇది ఒకటి ఉద్దేశం. సో అందుకే जिल्ह्यात स्वयंपाकाच्या गॅसची कमतरता नाही आणि सोशल मीडियावर खोटा प्रचार करणाऱ्यावर कठोर कारवाई केली जाईल असा इशारा जिल्हाधिकारी राजेश शहा यांनी दिला. जिल्हाधिकारी एसपींनी जिल्हा मुख्यालयातील विमल गॅस एजन्सीची पाहणी केली आणि सिलेंडर स्टॉक तपशील, ऑनलाईन बुकिंग आणि इतर बाबींचा आढावाही घेतला. व्यवस्थापकांना अनेक आदेशही दिले. जिल्ह्यातील सिलेंडरचा तुटवडा असल्याचा सोशल मीडियावर पसरणाऱ्या अफवावर विश्वास ठेवू नये ते म्हणाले. ऑनलाईन बुकिंग केल्यानंतर ग्राहकांना सिलेंडर लगेच मिळेल आणि यासाठी पावले उचलली जात आहे असे सांगण्यात आले. काळाबाजार झाल्यास कडक कारवाई केली जाईल असा इशाराही त्यांनी दिला. ऑनलाईन बुकिंग करणाऱ्यांना घरपोच या सिलेंडरची सुविधा देण्यास स्पष्ट करण्यात आली. एजन्सी प्रतिनिधींना हे देण्यात आले. टंचाई निर्माण होऊ नये यासाठी नागरी पुरवठा आणि महसूल पोलीस विभागांसह एक समिती स्थापन केली जाईल असेही सांगण्यात आले. जर लोकांना काही अडचण असेल तर या टोल फ्री क्रमांकावर संपर्क साधू शकतात असा सल्लाही त्यांनी दिला. कोणत्याही ग्राहकांनी काळजी करण्याची गरज नाही आणि गॅसचा तुटवडा नाही असे एसपींनी स्पष्ट केले. फुल है 967 कल का सेल है। पुराना 255 आप रेगुलर कितना आता था हर दिन? कितना अभी ऑर्डर दो आने में टाइम लग रहा है या कम बेच रहे आधा दे रहे वैसा कुछ है? नहीं, अब 2 गाड़ी बोले तो 2 गाड़ी दे रहे शॉर्टेज कुछ नहीं है। आपके लोग पैसे एक्स्ट्रा मांगना मैं 2000 रुपये दे तभी मैं देता नहीं तो नहीं ऐसा नहीं वैसा नहीं। आज ऊपर OTP बहुत जरूरी है। ये कौन सा HP है फिल करके देते हैं नहीं चेंज करते हो? नहीं पैसे चेंज करते हैं पहले हम मैं लोग आते दो गाड़ी एक दिन लगेगा। అది కూడా సరే వాపస్ तो మార్నింగ్ దీనిలో రాయడానికి ఫోన్లో వస్తుంది ఫస్ట్ మేము మీరు పంచింగ్ చేస్తారు ఈవినింగ్ పంచింగ్. ఓకే ఎప్పుడైనా నేను చదవలేదు. ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ సిఎస్ సారు అందరూ కలెక్టర్లతో మళ్ళీ ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. మేజర్గా ఈ ఏవైతే గ్యాస్ సప్లై విషయం సందర్భంగా మళ్ళీ వారు వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని మళ్ళీ రాష్ట్రం వ్యాప్తంగా ఎక్కడైనా గ్యాస్ సప్లై కొరత లేదు. మేజర్గా మన జిల్లాలో కూడా మళ్ళీ ఏవైతే ఏజెన్సీస్ ఉన్నాయో అక్కడ కూడా ఎక్కడైనా కొరత లేదు. దీని సందర్భంగా ఈరోజు మళ్ళీ ఇక్కడ ఒక గ్యాస్ ఏజెన్సీకి నేను ఏసీఎల్బీ గారు, డిసిఎస్ఓ గారు, ఎంఆర్ఓ గారు ఇక్కడ విమల్ గ్యాస్ ఏజెన్సీకి రావడం జరిగింది. వారి దగ్గర కూడా ఇప్పుడు ఈరోజు చూస్తే మళ్ళీ 2 బండ్లు ఉన్నాయి. నిన్న కూడా ఒక బండ్లు వచ్చినాయి, రేపు కూడా 2 బండ్లు వస్తున్నాయి. ఒక్కొక్క బండిలో 504 అట్లా సిలిండర్స్ వస్తున్నాయి.
గతంలో గత వారంలో వారికి మ్యాక్సిమం ఏవైతే సేల్స్ చూస్తే 500-600 ఉండేది. ఈరోజు కూడా చూస్తే మళ్ళీ 600 కంటే కొంత ఎక్కువ 700 సేల్స్ ఉన్నాయి. కానీ ఒకటి జనం మధ్యలో అనవసరంగా ఇది అపోహం ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎటువంటి మెసేజెస్ ద్వారా జనాల మధ్యలో అపోహాలు వస్తున్నాయి. కాబట్టి నేను జనాలందరికీ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి స్పష్టంగా చెప్తున్నాము, గ్యాస్ కొరత, ఎల్పిజి కొరత ఎక్కడైనా లేదు. అన్ని ఏజెన్సీస్లో కూడా సఫిషియెంట్గా అక్కడ గ్యాస్ సిలిండర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మన ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బుకింగ్ గురించి కూడా రూరల్ ఏరియాస్లో 45 రోజులు బుకింగ్ కోసం అవి ఏవైతే టైం లైన్ ఉన్నాయో ఫిక్స్ చేయడం జరిగింది. జనాలకి ఇబ్బంది రాకుండా గ్యాస్ సప్లై కూడా చేయాలి. పానిక్ బయింగ్ ఎవరైనా కూడా చేయకండి. నేను అందరూ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి, వినియోగదారులకి కూడా కోరుతున్నాము. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని తప్పు న్యూస్ వైరల్ అవుతున్నాయి. దట్ గ్యాస్ షార్టేజ్ ఉంది ఆదిలాబాద్లో. ఇప్పుడు ఇక్కడ వచ్చి నిన్న మీటింగ్ కూడా మినిస్టర్ సార్ మీటింగ్ కూడా తీసుకున్నారు. మన జిల్లాలో ఏమైనా షార్టేజ్ లాగా ఏం లేవు. దయచేసి ఇట్లయినా సోషల్ మీడియా తప్పు న్యూస్ మీరు నమ్మకండి. ఈ పైన నుంచి డీజీ ఆఫీస్ నుంచి కూడా అండ్ గవర్నమెంట్ స్థాయి నుంచి కూడా ఈ సిచ్యువేషన్ మానిటర్ అవుతున్నాయి. సో దయచేసి ఇట్లయినా सोशल मीडिया मेसेजेस మీరు నమ్మకండి. థ్యాంక్ యూ. जिल्हाधिकारी अभिलाषा यांनी अधिकाऱ्यांना 10वीच्या परीक्षा शांतपूर्ण वातावरणात पूर्ण करण्याचे आदेश दिले. शनिवारी 10वीच्या परीक्षा सुरू होताच शहरातील सोमवारपेठ सरकारी मुलींची हायस्कूलमध्ये उभारण्यात आलेली परीक्षा केंद्राची अचानक पाहणी केली. परीक्षा कक्षांना भेट देऊन परीक्षा पद्धतीचे निरीक्षण करण्यात आले. विद्यार्थ्यांना बेंच, दिवे, पिण्याचे पाणी इत्यादी सुविधा उपलब्ध आहेत की नाही हे पाहण्यात आले. जिल्हाधिकाऱ्यांनी व्यवस्थेबद्दल समाधान व्यक्त केले. ఈరోజు నిర్మల్ జిల్లాలో 10th క్లాస్ పిల్లలకి 10th బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. మన జిల్లాలో 47 సెంటర్స్ ఉన్నాయి. అన్ని సెంటర్స్లో ఆల్ రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు కూడా టైమ్లీగా రావడం జరిగింది. ఎగ్జామ్స్ కూడా చాలా పీస్ఫుల్గా నడుస్తుంది. ఎలాంటి ఏం ఇబ్బంది లేదు. మన అందరి తరఫు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన పిల్లలకి అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. మీ అందరూ మంచిగా एग्जाम्स रायाली and మీకు మంచిగా మార్క్స్ రావాలి అది కోరుతున్నాను. థాంక్यू. मुधोळचे आमदार पवार रामराव पटेल यांनी राज्य सरकारने आशा कामगारांच्या मागण्या पूर्ण करण्याची मागणी केली. आशा कामगारांनी शनिवारी त्यांच्या या निवासस्थानी भाषण करून त्यांच्या समस्या सरकारच्या निदर्शनास आणूनही दिल्या. त्यांनी सांगितले की आशा वर्कर्स या तुटपुंज पगारामुळे अडचणीत आहे आणि काँग्रेस सरकारने निवडणुकीदरम्यान दिलेल्या आश्वासनानुसार त्यांना दरमहा 18,000 रुपये वेतन द्यावे. ते म्हणाले की BJLF नेते महेश्वर रेड्डी किंवा स्वतः पुढील विधानसभा बैठकीत आशा कामगारांच्या वतीने बोलतील. आशा वर्गाला कनिष्ठ वेतन ఇచ్చేంత వరకు పోరాడితే పోయేదేమీ లేదు. పోరాడితే పోయేదేమీ లేదు. ఆశా వర్గాల ఐక్యత వర్ధిల్లాలి. ఆశా వర్గాల ఐక్యత వర్ధిల్లాలి. ఆశా వర్గాల కనిష్ట వేతనం ఇచ్చేంత వరకు పోరాడదాం. ఆశా వర్గాల కనిష్ట వేతనం ఇచ్చేంత వరకు పోరాడదాం.
ముదూరు నియోజకవర్గంలో ఉన్న ఆశా వర్కర్స్ మంది నా దగ్గర రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే కుర్చీ మీద కుదున్న కన్నా ముందు హామీలు ఇచ్చాడు, 18,000 వేతనం ఇస్తాము చెప్పడంతో వాళ్ళక్కడ నిరాదీక్ష కూర్చున్న వాళ్ళు వెనుక చేశారు. 2.5 సంవత్సరాలైన ఇంతవరకు మా ఆశా వర్కర్స్ చెల్లెళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీలో దీని విషయము చర్చకు మా ప్రతిపక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి కానీ హరీష్ రావు కానీ అందరు కలిసి ఖచ్చితంగా మాట్లాడతాం, ప్రభుత్వంకు నిలబెడతామని ఈ सभामुखंगा మీకు అందరికీ తెలియజేస్తున్నాం. प्रजा पालना प्रगती प्रणालिका याचा भाग म्हणून शनिवारी महानगरपालिका कार्यालयाच्या आवारामध्ये वैद्यकीय शिबिरांचे आयोजन करण्यात आले होते. नागरिकांच्या आरोग्यांवर विशेष लक्ष केंद्रित करून हे मोफत वैद्यकीय शिबिर आयोजित करण्यात आले होते. महानगरपालिका अध्यक्षा भंडारी अनुषा आणि आयुक्त राजू म्हणाले की त्यांनी सांगितले की मूलभूत वैद्यकीय सेवा प्रत्येकासाठी खूप महत्त्वाची आहे आणि लोकांना आरोग्य तत्वाचे पालन करण्यास आणि परिपूर्ण आरोग्यात राहण्यास सांगितले. शिबिरात आलेल्या अनेक नागरिकांच्या डॉक्टरांनी चाचण्या केल्या आणि मोफत औषधेही वाटली. బీట్రూట్ అయితే దొరుకుతుంది కదా, బీట్రూట్, ఎగ్, పాలకూర ఇలాంటివి ఎక్కువ తినాలి. తర్వాత మీరు ఊర్లోనే ఉండాలి. అదే మీరు డాక్టర్ కాబట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కొంచెం దీన్ని తొందరగా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వైఎంఎస్ ఎక్స్ప్లెయిన్ వాళ్ళకి చెప్తా. అంటే వీళ్ళకి ఏమంటే రిమ్స్ అనేది అలా చాలా అర్థం చేయడం దగ్గర రోజేసుకుంటే కలబెట్టి ప్రాబ్లం ఉంది. హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ టైం ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి, కానీ మీలాంటి వాళ్ళకి టైం దొరకదు. మీకు వర్క్ ఉంటుంది, తర్వాత టైర్డ్ అయిపోతారు. అంటే మీ భాషలో చెప్పాలంటే అలసిపోతారు. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి ఏదో పని చేసుకొని ఇంటి పడుకుంటారు. మళ్ళీ రొటీన్ ఇదే లైఫ్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మన ఆదిలాబాద్ డెవలప్ కావాలి, మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలంటే మీరు వర్క్ చేస్తేనే ఇంత నీట్గా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఆరోగ్యంగా ఉంటేనే మాకు ముఖ్యం. అందుకోసం ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అందరూ చూపించుకున్నారు కాబట్టి చూపించుకోవడమే కాకుండా మేడం వాళ్ళు ఏదైతే చెప్పిండ్రో అవి పాటించి, ఏవైతే పాన్ మీద ఏదో తింటారు కదా అవి మానేసి ఇప్పటి నుండి మంచి ఫుడ్, మంచి ఆహారం తీసుకొని రెగ్యులర్గా నీళ్ళు కూడా, అమ్మ ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి నీళ్ళు కూడా ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే స్టోన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మన ఎండ తీవ్రత కూడా చాలా ఉంది కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు వాటర్ కూడా ఎక్కువ తీసుకొని టైం టు టైం తినండి. మీ ఆరోగ్యం చూసుకోండి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీ ఇంట్లో బాగుంటుంది. ఇది ఒక్కటి అర్థం చేసుకోండి, ఓకేనా? మిగతా మీకు ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మళ్ళీ నాకు చెప్పినా కూడా నేను ఇట్లా ఎవ్రీ 6 months అంటే 6 నెలలకు ఒకసారి లేదంటే 4 నెలలకు కొంచెం కూడా బ్రేక్ తీసుకొని మనం ఎప్పటికప్పుడు పెట్టుకుంటాం. మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ మేడం వాళ్ళు రాసి ఇచ్చింది కదా కొన్ని టెస్టులు, ఆ టెస్టులు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు అన్నీ చేస్తున్నారు. ప్రతి ఒక్క టెస్టులు ఇక్కడనే అవుతుంది. మన రిమ్స్లో ఉన్నాయి కదా, మీకు రిమ్స్లో అవైలబుల్ లేకుంటే మన శాంతినగర్లో ఉంది ఒకటి హెల్త్ సెంటర్, మళ్ళీ ఒకటి హమాలివాడలో ఉంది హెల్త్ సెంటర్. అక్కడికి వెళ్ళినా కూడా మీకు టెస్టులు చేస్తారు. టెస్టులు చేసినా కూడా ఇప్పుడు పెద్ద పెద్ద ఉంటుంది కదా, థైరాయిడ్ కానీ షుగర్, బీపీ ఏదున్నా కూడా అన్ని టెస్టులు చేస్తారు. మళ్ళీ మీకు మెడిసిన్ కూడా ఇస్తారు.
आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांचा जन्म एक गरीब शेतकरी कुटुंबातून झाला आणि ते स्वयंप्रयत्नातून पुढे आले. त्यांनी अन्नदान कार्यक्रम हा चालू केला आणि तो आजही अव्याहतपणे सुरू आहे. अमेरिकेहून आदिलाबादला आल्यानंतर त्यांनी KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रम राबवले. दररोज शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवनामध्ये अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देत आहे आणि त्यांनी केलेल्या कार्याचे कौतुकही करत आहे. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే. 10वीच्या वार्षिक परीक्षेच्या पार्श्वभूमीवर जिल्हा SP जानकी शर्मिला यांनी निर्मल ग्रामीण भागातील परीक्षा केंद्राला भेटी दिली. त्यांनी परीक्षा केंद्रावर केलेल्या पोलीस व्यवस्थेची पाहणी केली आणि पोलीस अधिकाऱ्यांना शांतपूर्ण वातावरणात परीक्षा आयोजित करण्यासाठी आवश्यक ती सर्व पावले उचलण्यास सल्ला दिला. परीक्षा केंद्राच्या आसपासच्या भागामध्ये 163 BNS सेक्शन कडकपणे लागू करावे आणि अनावश्यक गर्दी टाळण्यास पावले उचलावी असे सांगितले. कोणत्याही अनुचित घटना टाळण्यासाठी परीक्षा केंद्रावर कडक सुरक्षा व्यवस्था करण्यात आली आहे. तर परीक्षेला बसणाऱ्या विद्यार्थ्यांना कोणतीही अडचण येऊ नये म्हणून त्यांनी पोलीस कर्मचाऱ्यांना सहकार्य करण्याचे आदेश दिले. विद्यार्थी शांततेत परीक्षा देतील आणि चांगले निकाल लागतील अशी त्यांनी आशा व्यक्त केली. నిర్మల్ జిల్లాలో ఈరోజు స్టార్ట్ అయిన 10th క్లాస్ ఎగ్జామ్స్ సెంటర్కు విజిట్ కోసము ఇక్కడికి రావడం జరిగింది. మేధా మోడల్ స్కూల్ నిర్మల్ రూరల్ ఏరియాలో ఎగ్జామ్ సెంటర్ని మేము ASP సాయి కిరణ్తో కలిసి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, తర్వాత సెక్యూరిటీ ఎలా ఉంది అన్ని అంశాలు కూడా పరిశీలించాము. అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి. పిల్లలు చక్కగా ఎగ్జామ్ రాసుకుంటున్నారు. अన్ని రకమైన చర్యలు చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. तारोडा ग्रामस्थांनी सांगितले की या महिन्याच्या 15 तारखेला रविवारी बोरज मंडळातील तरणमबाग येथे एक मोठा पशु बाजार आयोजित केला जाईल. शनिवारी त्यांनी प्रेस क्लबमध्ये माध्यमांशी संवाद साधला. प्रशस्त मैदानावर आयोजित या मेळाव्यामध्ये जनावरांसोबत भाजीपाला आणि अन्नधान्य उपलब्धही असेल असे म्हणण्यात आले.
ते सांगितले की आजूबाजूच्या परिसरातील लोकांना आणि शेतकऱ्यांना या संधीचा फायदा घेण्यास सांगितले. ఓం శ్రీ గణేశాయ నమ. బోరజ్ మండలం తరోడా బి గ్రామ పంచాయతీలోని ఫౌజ్పూర్ నది ఒడ్డున, సాత్నాల నది ఒడ్డున తర్నం బ్రిడ్జి వద్ద ఎడ్ల అంగడి సంత మరి ప్రతి నెలలో ప్రతి ఆదివారం రోజు మరి ఈ కార్యక్రమం, సంత అంగడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సంతలో భాగంగా మరి చిరు వ్యాపారస్తులు మరి అదేవిధంగా మరి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఈ సంతలో భాగస్థులై మరి ఈ కార్యక్రమాన్ని ఏదైతే సంత నిర్వహిస్తున్నామో ఈ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, మరి ఈ సంత అంగడి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మా తరోడా సర్పంచ్ బోయర్ అరవింద్ గారు, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, మరి మా ఇందిరమ్మ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి గారి నాయకత్వంతో పాటు మా తోటి వార్డు మెంబర్లందరూ కూడా సహకరించి మరి మా గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్నందుకు మరి గర్వంగా తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం ఈ ఏదైతే అంగడి పెడుతున్నామో ఈ అంగడిలో అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు రావాల్సి ఉందిగా వారికి కోరుతూ ధన్యవాదాలు తెలుపు. CPI आदिलाबाद जिल्हा सचिव मुडपू प्रभाकर रेड्डी म्हणाले की कार्ल मार्क्स येथे एक महान व्यक्ती होते ज्यांनी समाजातील असमानता दूर करण्यासाठी आणि समान समाज स्थापन करण्यासाठी काम केले. त्यांनी मांडलेला सिद्धांत मार्क्सवाद यांनी सांगितले. शनिवारी शहरातील पक्ष कार्यालयात मार्क्स जयंती कार्यकर्त्यांसह साजरी करण्यात आली. त्यांनी त्यांच्या प्रतिमेला फुले अर्पण करून आदरांजली वाहिली. कार्ल मार्क्स यांनी जागतिक प्रेरणेत म्हणून गौरवले. दास कॅपिटल सारख्या पुस्तकाद्वारे त्यांनी वर्ग संघर्ष आणि ऐतिहासिक या भौतिक सिद्धांत मांडले आणि जगभरातील कम्युनिटी चळवळीचा पायाही रचला. कार्ल मार्क्स हमारे कॉमरेड 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 कार्ल मार्क्स हमारे వారి 65 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో వారు చదువుకున్నప్పుడే పెట్టుబడిదారీ వ్యవస్థను స్టడీ చేయడం జరిగింది. కార్ల్ మార్క్స్ కమ్యూనిజం తత్వశాస్త్రవేత్త. అనేక మహా గొప్ప గ్రంథాలు, అన్ని గ్రంథాల కన్నా గొప్ప కమ్యూనిజం అనేది ఒక దాస్ క్యాపిటల్ ఆర్థిక సిద్ధాంత తత్వశాస్త్రవేత్త, ఆర్థిక సిద్ధాంతవేత్త. వారు ఈ ప్రపంచానికి ఎలా ఏ కార్మికుల కన్నా కనీస వేతనం కానీ కొన్ని హక్కులు కలిగినట్టు ఈ ప్రపంచంలో, దేశంలో కాదు, ప్రపంచ పితామహుడు ఎవరు అంటే కామ్రేడ్ కార్ల్ మార్క్స్. ఆయనకు తోడుగా ఎంగెల్స్ కూడా మళ్ళా తోడుగా ఉండి మన వారికి తోడుగా లెనిన్ అట్లా ఒక టీమ్ తయారై ప్రపంచంలోనే కమ్యూనిజాన్ని స్థాపన, మొత్తం ప్రపంచంలోనే ఎర్రజెండాను ఎగిరేసిన కార్ల్ మార్క్స్ సిద్ధాంతం వల్లనే ఇవాళ ఈ దేశంలో కూడా కార్మికులకు హక్కులు కలుగుతూ ఉన్నాయి. ఇలా ఈ దేశంలో కూడా, భారతదేశంలో కూడా, ప్రపంచంలో ఆనాడు లండన్లో, జర్మన్లో పుట్టిన కార్ల్ మార్క్స్ ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేసి
అనేక ఉద్యమాలు పెట్టుబడిదారీ వ్యవస్థ ఏ విధంగా ఉంటాయనేది ఒక దాస్ క్యాపిటల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. పెట్టుబడిదారి వ్యతిరేకంగానే కమ్యూనిజం, సమాజం కావాలన్నాడు, సమానత్వం కావాలన్నాడు, కార్మికులకు హక్కులు కావాలన్నాడు. ఇవాళ 8 గంటల పనిదినం కానీ ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు హక్కులు, ఇలా కార్మికులకు హక్కులు అన్నీ కొద్दिगा साधिंచుకున్నామంటే कार्ल मार्क्स वारी सिद्धांता वल्लने. बेला मंडळात 10वीच्या परीक्षा शांततेत सुरू झाल्या. सकाळी विद्यार्थी त्यांच्या पालकांसह परीक्षा केंद्रावर पोहोचले. केंद्रावर गोंधळही उघडला आणि शिक्षक आणि पालकांनी पहिल्यांदाच परीक्षा देणाऱ्या विद्यार्थ्यांचे अभिनंदन केले. मुख्य अध्यक्षांनी सांगितले की मंडळ केंद्रात जिल्हा परिषद हायस्कूल आणि आदिवासी आश्रम हायस्कूल या 2 परीक्षा केंद्रावर एकूण 431 विद्यार्थी परीक्षा देत आहे. ते म्हणाले की परीक्षा केंद्रावर मूलभूत सुविधांची व्यवस्था करण्यात आलेली आहे आणि कोणताही अनुचित प्रकार घडू नये म्हणून कलम 144 लागू केले जाईल. त्यांनी विद्यार्थ्यांना कोणत्याही दबावाशिवाय शांततेत परीक्षा देण्यास सांगितले. ते म्हणाले की सर्व प्रकारच्या इलेक्ट्रॉनिक या वस्तूंना परवानगी नाही. ఇక్కడ అన్ని కూడా ఏర్పాటు సజావుగా జరిగినాయి. బాయ్స్కు గర్ల్స్కు సపరేట్గా బాత్రూమ్స్ ఫెసిలిటీ కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ స్టేషన్కు 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ ఉంటుంది. దానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో. అదేవిధంగా ఈ స్కూల్ సహకారంతో అందరికీ కూడా మంచి వాతావరణం కూడా కల్పించడం జరిగింది. అందరూ కూడా ప్రశాంతంగా ఎగ్జామ్ రాసి వాళ్ళు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. भाजप नेते आमदार एलटी महेश्वर रेड्डी यांनी निर्मल जिल्ह्यातील लक्ष्मण चांदा मंडळाला भेट दिली. त्यांनी अनेक विकास प्रकल्पाची पायाभरणी केली. नंतर त्यांनी मंडळ केंद्रातील KGBB शाळेला भेट दिली. त्यांनी शाळेत विद्यार्थ्यांसोबत दुपारचे जेवणही घेतले. त्यांनी शाळेला सर्व प्रकारचे सहकार्य करण्याचे आश्वासन दिले.
मंचिराला जिल्ह्यातील लक्षपेठ शहरामध्ये आज 10वीच्या परीक्षा शांततेत सुरू झाल्या. MO शैलजा म्हणाल्या की विद्यार्थ्यांना कोणत्याही अडचणीशिवाय परीक्षा देत याव्या यासाठी आम्ही कडक व्यवस्था केलेली आहे. शहरातील एकूण 3 परीक्षा केंद्रावर विद्यार्थी परीक्षा देत आहे. पोलिसांनी परीक्षा केंद्रावर व्यवस्था केलेली आहे आणि विद्यार्थ्यांनी त्यांचे हॉल तिकीट दाखवून वेळेवर केंद्रावर प्रवेश केला. परीक्षा केंद्रावर पिण्याचे पाणी आणि इतर सुविधांची व्यवस्था करण्यात आली. तर त्यांनी सांगितले की या शांततेत पार पडावी ही परीक्षा यासाठी सर्व पावले उचलली जात आहे. ఓన్లీ ఎగ్జామ్ టైం మాత్రమే చోట పెట్టి రోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. 3 సెంటర్లు మన మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి గర్ల్స్ హై స్కూల్, నెక్స్ట్ ట్రినిటీ, గురుకుల 3 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 773 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. 36 మంది ఇన్విజిలేటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సెంటర్లలో కూడా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అన్ని వాటర్ కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా అన్నీ చేయడం జరిగింది. మార్నింగ్ మనకు 9 o'clock పిల్లల్ని లోపలికి పంపిస్తారు. హాఫ్ అన్ అవర్ ముందే పంపిస్తారు కాబట్టి విద్యార్థులందరూ బయట వచ్చి వెయిట్ చేస్తున్నారు. అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పత్రికాముఖంగా కానీ పిల్లలందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ ముందుగానే వచ్చి చేరుకున్నారు. నెక్స్ట్ స్కూల్లో మన లోపలికి సెంటర్ లోపలికి సెల్ ఫోన్లు ఎవరి ఎంటర్ చేయడానికి వీల్లేదు. క్యాలిక్యులేటర్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఇవన్నీ ఎలో చేయము. వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సమ్మర్ కాబట్టి మనకు మెడికల్ టీం కూడా వస్తుంది. అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎగ్జామ్స్ చాలా ప్రశాంతంగా జరుగుతాయి. ఆల్రెడీ మనం క్వశ్చన్ పేపర్స్ ఇప్పుడు తీసుకొని రావడం జరిగింది. ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరగబోతున్నాయి. అందరికీ ఆల్ ది బెస్ట్ 10th క్లాస్ రాసి పిల్లలందరికీ. తల్లిదండ్రులకి అందరికీ ఒక సూచన ఏంటంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, హెల్త్ ఆరోగ్యంగా ఉండేటట్టుగా చూసుకోండి. వాళ్ళని రోజు కంపల్సరీ పొద్దున్నే లేపి ఎగ్జామ్కి తయారు చేసి కరెక్ట్ టైంకి एग्जामिनेशन హాల్ చేసుకునేటట్టుగా వాళ్ళని సహాయం చేయాల్సింది కోరుతూ థ్యాంక్ यू. कोमरंभीम आसिफाबाद जिल्ह्यात आजपासून 10वीच्या परीक्षा सुरू झालेल्या आहे. एकूण विद्यार्थ्यांची संख्या ही 6,949 आहे. त्यापैकी मुले 3,204 आणि मुली 3,745 परीक्षा देतील. यासाठी जिल्ह्यात 38 केंद्र स्थापन करण्यात आलेली आहे. प्रत्येक केंद्रावर एक मुख्य अधीक्षक आणि एक विभागीय अधिकारी नियुक्त करण्यात आलेले आहे. सर्व परीक्षा केंद्रावर एकूण 500 निरीक्षक कर्तव्यावर असतील. 10वीच्या परीक्षेच्या संदर्भामध्ये जिल्ह्यातील तुमच्या परीक्षा केंद्रावर कलम 144 लागू करण्यात आलेले आहे असे सांगण्यात आले.
ఓకే ఓకే बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. जिल्ह्यात 10वीच्या परीक्षा शांततेत सुरू. जिल्हा शिक्षण विभागाने 52 केंद्रावर सर्व व्यवस्था केल्या. जिल्ह्यात LPG सिलेंडरची कमतरता नाही असे जिल्हाधिकारी SP म्हणतात. गॅस एजन्सीमध्ये तपासणी, लोकांना काळजी करू नका असा सल्ला. सतत चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. मुधोळचे आमदार आशा कामगारांना आश्वासन देतात. विधानसभेच्या अधिवेशनामध्ये ते मुद्द्यावर बोलतील असे त्यांनी सांगितले. जिल्हाधिकारी कार्यालयात नाविन्यपूर्ण पंचायत कार्यक्रम. जिल्हाधिकारी यांचे उद्दिष्ट सर्जनशील कल्पना औद्योगिक पातळीवर नेणे. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.